హలో అండి. ఈరోజు మనం చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. తర్వాత ముక్కని ఇలా కిందికనుట్టు పట్టుకోవాలి, ఫ్లవర్లా వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు సరిపడినంత. ఒక 3 ఎగ్స్ని అయితే నేను వేసుకున్నానండి. అవి కేజీ లాలీపాప్స్ ఒక 25 పీసెస్ వరకు ఉంటాయి. 3 ఎగ్స్ వేసుకుందాం. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి. ఇందాక పసుపు వేసుకున్నాం. బాగా మిక్స్ చేయండి కలిసేటట్టు. ఇది ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 అవర్స్ తర్వాత తీస్తే మ్యారినేట్ మంచిగా అవుతుందండి. మనం ఎన్ని కావాలో అన్ని తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2-3 డేస్ అయితే ఫ్రెష్గా బాగానే ఉంటాయి. మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే అవి మంచి మిక్స్ అయిపోవాలి. కొన్ని పీసెస్ పక్కన పెట్టేసుకొని కావాల్సిన అన్ని పీసెస్ తీసుకుందాం. ఇంట్లో చేసుకున్న ఫుడ్డే బాగుంటుందండి. ఇంట్లో చేసుకున్నవి ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. బయట తినకండి. ఎందుకంటే మనకు తెలియదు వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో, ఏం కలుపుతున్నారో, ఫ్రెష్ చికెనా కాదా అది ఏవి మనకు తెలియదు. సో మ్యాక్సిమం హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన అన్ని పీసెస్ తీసుకొని కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కోటింగ్ బాగా వస్తుందండి కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి. బాగా మిక్స్ చేసుకుందాం. ముక్కకు బాగా పట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి నూనె వేసుకుందాం. నూనె బాగా మరిగాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న లాలీపాప్స్ వేద్దాం. వేసుకున్నాక ఒక హాఫ్ మినిట్ వరకు దాన్ని బాగా వేగించిన తర్వాత టర్న్ చేసుకుందాం. అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలండి. మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుందాం. అప్పుడు లోపల కూడా కొంచెం బాగా ఉడుకుతుంది.
ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక తీసేద్దాం. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని చూడండి, ఉడికిపోయింది లోపల కూడా. మీడియంలో పెట్టి ఉడికించుకుందాం. నెక్స్ట్ మిగతావి కూడా అలానే వేసేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. అండ్ హోమ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. టమాటో సాస్ కూడా మీకు ఇష్టమైతే పెట్టుకొని తినేసేయండి. మన ఎంతో రుచికరమైన చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, సింపుల్గా ఇంట్లో చేసేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా కొత్త వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Try it once. See you in next video. Bye bye.